అలాగే ఆకుదారి వంశోద్ధారకులు వారు భూదానం చేయడం అనేది లోక కళ్యాణం. ఎందుకు అంటే ఈ చుట్టూ ప్రకృతి, ఈ ప్రకృతి లోపల ఆ పరమేశ్వరుడే కొలువైతరు కాబట్టి మంగళాకరమైనటువంటి శుభప్రదమైనటువంటి రహదారి రానున్న కాలము లోపల ఇది తేజో విరాజితంగా విరాజిల్లుతుంది. ఎందుకనంటే ఇటు మేడారం ప్రాంతం వెళ్ళే వాస్తవ్యులంతా కూడా శుభప్రదంగా ఈ ప్రకృతి ఒడి లోపల ఈ శివాలయాన్ని ఆ పరమేశ్వరుని దర్శించుకొని పత్రం పుష్పం ఫలంతో యోమేనా భక్త ప్రయచ్చతి అని చెప్తున్నది వేదం. అంటే ఆ పరమశివునికి పత్రమైనను పుష్పమైనను చివరికి ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా ఎవరు సమర్పిస్తారో సాక్షాత్తు వారు శివ సాన్నిధ్యానికే వేంచేస్తారని వేదం చెప్తున్నమాట. కాబట్టి హిమగిరిళ్లలో తపస్సు చేసిన మహానుభావులు సాక్షాత్తు కాలనాగ మహర్షి గారి స్వహస్తముల చేత లోక కళ్యాణార్థమైనటువంటి భూమాత పూజ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. రానున్న కాలం లోపల ఈ చుట్టుపక్కల్లో ఎక్కడ లేని విధంగా ఈ శివ కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత కన్నులకు నయనానందకరంగా నిర్వహించబడుతుంది. ఆలయ నిర్మాణం తర్వాత ఆలయ వ్యవస్థాపకులు, ధర్మకర్తలు, అలాగే భూదాతలు కూడా మంగళాప్రదంగా ఇది లోక కళ్యాణం కావాలి. మనం ఏం చేసినా కూడా రానటువంటి పుణ్యప్రదాయకం రానున్న భావితరాలకు మీరు మార్గదర్శకంగా దిక్సూచకంగా మనం ఏం సంపాదించడం అని అంటే మా నాన్నగారు ఈ ఆలయాన్ని నిర్మించినారని వాళ్ళ మునిమనుమలు ఇది భూమి ఎన్ని రోజు సూర్యచంద్రులంత కాలం వారి స్థిరస్థాయిగా వారి కీర్తి ప్రశ్నలు అనేది మంగళాప్రదంగా ఉంటుంది. అందుకే అని చెప్తున్నది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని వేదం చెప్తున్నది. మనం ఏం చేసినా ఎంత పుణ్యం చేసినా రానటువంటి పుణ్యము లోక కళ్యాణార్థం. అంటే మా ఒక భక్తుడు వచ్చి చెంబడు నీళ్లు పోయడం ద్వారా దానికి ప్రధాన కర్తలు మూలమున్నవారు కాబట్టి ఆ మూల పురుషుడే ఆలయ ధర్మకర్తలు, భూధర్మకర్తలు కాబట్టి వారికి సర్వజన హితం. ఎవరైతే ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ నమస్కారం చేసినా కూడా అందులో పావుల వంతు పుణ్యం వారికి వస్తుంది. కాబట్టి ఇది లోక కళ్యాణార్థమై చరితార్థమై రానున్న కాలం లోపల ఈ ప్రాంతం అత్యంత వైభవపేతకంగా విరాజిల్లుతుందని మహర్షి గారి వారి తపస్సు ఆధారంగా సంకల్పం చేసి లోక కళ్యాణార్థమైంది. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సన్మంగళాని భవంతు, బ్రువంతు. హర హర మహాదేవ్. అయ్యా ఆలయ